నమస్కారం శ్రీ5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఏడాది పాలనపై 12 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలకు నిర్ణయం. ప్రభుత్వం అందించబోయే కిట్లను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలకు అందించే వివిధ రకాల కిట్లపై పలు ఆదేశాలు జారీ. మంచి పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉంది. రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు ఇన్సూరెన్స్ సదుపాయం. ఏడాది పాలనపై 12వ తేదీన నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పనితీరు, పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నానని, ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నానని వివరించారు. బాగా పనిచేసిన వారికి ప్రోత్సహిస్తానని, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాను అని హెచ్చరించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిలోని పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 12వ తేదీ సాయంత్రం ఎన్డీఏ పక్షాలు, అధికార యంత్రాంగంతో వచ్చే 4 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలపై అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించాలి అని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించామని, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి అని చంద్రబాబు సూచించారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని, ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి అని పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని ఎవరైనా ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోతే వారికి ఎక్కువ నష్టం జరుగుతుంది అని తేల్చి చెప్పారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు అనేది తన ఆలోచన అని అధినేత తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలకు అందించే వివిధ రకాల కిట్లను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి రూపొందించిన జాదు పిటారా కిట్, ఎఫ్ఎల్ఎన్ ప్రింట్ రిచ్ మెటీరియల్స్, గ్రేడ్ 1 and 2 విద్యార్థుల కోసం రూపొందించిన ఎఫ్ఎల్ఎన్ హ్యాండ్మేడ్ మెటీరియల్స్ ను పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రభుత్వం అందించబోయే కిట్లను అధికారులు ప్రదర్శించారు. ఆయా కిట్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 222 పీఎం శ్రీ పాఠశాలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను అందించనున్నారు. ఒక్కో స్టెమ్ ల్యాబ్ కిట్లో 335 ఐటమ్స్ ఉండనున్నాయి. రీసెర్చ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వీటిని రూపొందించడం జరిగింది. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం అంశాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడనున్నాయి. వీటితో పాటు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్కూల్స్కు అందించే లైబ్రరీ బుక్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రామర్పాడు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఎం మస్తాన్ రావు, విజయవాడ పటమట ఎంపీయూపీ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ నిహారిక గీసిన డ్రాయింగ్స్ను సిబ్బంది మంత్రి లోకేష్కు బహుకరించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మంచి పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ప్రైమరీ హెల్త్ కేర్, క్రిటికల్ హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు కొత్తగా నిర్మించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది పాలనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా చేసిన ప్రయత్నాలకు వచ్చిన ఫలితాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రైమరీ హెల్త్ కేంద్రాల్లో 30 రకాల సేవలతో వైద్యం అందుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రానికి వివిధ రకాల క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణాలకు 1,280 కోట్లు కేటాయింపు జరిగాయని స్పష్టం చేశారు. ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి. అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటు దారులు అని చెప్పి అవమానించకుండా, ఓటమైనా గెలుపైనా ప్రజలు ఏ నమ్మకంతో, విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది. అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ గత సంవత్సరం పాలన కారణంగా ప్రజలన్నా గుర్తించాలి, లేదా ఏ సంస్థలైనా గుర్తించాలి. ఈ ప్రైమరీ హెల్త్ మీకు తెలుసు, 30 రకాల సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒక ఎంబ్రాలా కింద ఉంటాయి. సెంట్రలీ
నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు స్కీములు ఉన్నాయి. వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తున్నాం. వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం NHM కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని 100 కోట్లు ఇవ్వడం జరిగింది. మేము ఈ వ్యవస్థలో తెచ్చిన మార్పుకి గుర్తింపది అని చెప్పడానికి ఈ సందర్భంగా నేను ఇప్పటిదాకా మీడియాకు కూడా అది రాలేదు. 100 కోట్లు ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం జరిగింది. 5 సంవత్సరాల్లో కేవలం 3,105 అయితే ఒకటే సంవత్సరంలోనే 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించడానికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం కారణంగా కేంద్రం నిధులను ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తంగా 1,065 కోట్లు కేంద్రం నుంచి CSS కింద 60-40 కింద మనకు అందబోతున్నాయి. 10 క్రిటికల్ కేర్ బ్లాకులను కూడా రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. దీని కింద ఒక్కొక్క క్రిటికల్ కేర్ బ్లాక్కి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 25 కోట్లు, 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 33 కోట్లు, అదేవిధంగా 100 పడకల దానికి 45 కోట్లు చొప్పున మొత్తంగా 1,280 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల్లో శత్రుదేశం పాకిస్తాన్పై ప్రయోగించిన డ్రోన్లను భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ నేలకూల్చింది. ఇందులో భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ విశేష సేవలు అందించింది. దేశ సరిహద్దుల్లోని సైనిక స్థావరాలు, గ్రామాలు, జనవాసాలపై డ్రోన్లతో దాడులకు తెగపడుతున్న సమయంలో మచిలీపట్నం బెల్ రూపొందించిన యాంటీ డ్రోన్ సిస్టమ్ వాటిని సమర్థవంతంగా నేల కూల్చడంతో సైనికులు విజయం సాధించారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా 6 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను కూల్చి వేయవచ్చని బెల్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. పహల్గాంలో పర్యాటకులను చంపిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ అని కూడా ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్లో అగ్ర దేశమైన చెప్పి పాకిస్తాన్ కూడా ఇటు డ్రోన్స్ను కూడా ఉపయోగించారు. ఈ డ్రోన్ కెమెరాస్ అన్నింటినీ కూడా నియంత్రించేందుకు కృష్ణా జిల్లాకు సంబంధించిన నిమ్మకూరుకు సంబంధించిన బెల్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ప్రస్తుతం ఇదే విధంగా ఈ బెల్ కంపెనీకి సంబంధించిన వాహనాన్ని కూడా ఇటు మసూలా బీచ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసలు ఆపరేషన్ సింధూర్లో ఇది ఏ విధంగా పనిచేస్తుందో మనతో మాట్లాడటానికి బెల్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆపరేషన్ సింధూర్లో ఈ యొక్క బెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏ విధంగా ఉపయోగపడింది, ఏంటి? BEL అండి, ఇట్ ఇస్ ప్రైమర్లీ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్. మేము చేసినటువంటి కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేము మ్యాక్సిమం డిఫెన్స్కే సప్లై చేస్తూ ఉంటాము. ఆపరేషన్ సింధూర్లోనే కాదు, ఏదైనా సరే ఎలక్ట్రానిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ది కంప్లీట్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. వీఆర్ స్ప్రెడ్ అక్రాస్ 9 యూనిట్స్ అండి, 9 యూనిట్స్ ఇన్ ఇండియా. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ అనేది DRDO చేశారు. తర్వాత ప్రొడక్షన్ ఏజెన్సీ వచ్చేసి BEL కూడా వేరియస్ యూనిట్స్లో దీని వేరియస్ మాడ్యూల్స్ తయారవుతుంటాయి. ఎందుకంటే మా 9 యూనిట్స్లోనూ కూడా దీనికి సంబంధించిన వర్క్స్ జరుగుతుంటాయి. ప్రధానంగా బెంగళూరు, తర్వాత మా పూణే యూనిట్, హైదరాబాద్ యూనిట్ నుంచి మాడ్యూల్స్ని తీసుకొచ్చి ఇక్కడ మన హైదరాబాద్లో మన మచిలీపట్నంలో ఇంటిగ్రేట్ చేసి టెస్టింగ్ చేసి మనం ఆర్మీకి సప్లై చేసాము, అలాగే నేవీకి సప్లై చేసాము, ఎయిర్ ఫోర్స్ కూడా సప్లై చేసాము. ఈ సిస్టమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశమే యాంటీ డ్రోన్స్, రోగ్ డ్రోన్స్ ఏ దేశం నుంచి అయినా సరే వస్తుంటే వాటిని అడ్డుకోవడం. వీటిని వేరియస్ పొజిషన్స్లో డిప్లాయ్ చేశారు. మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా వాటిని సమర్థవంతంగా డ్రోన్స్ని ఎదుర్కోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేసినాయి అని చెప్పేసి మనకు ఆర్మీ నుంచి కూడా సమాచారం వచ్చి ఉంది. వీటిని అన్నింటినీ కూడా ఈ ఆపరేషన్స్లో యూజ్ చేశారు. సార్ అసలు ఈ వ్యాన్లో ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి, అసలు ఏంటి? ఈ వ్యాను కంప్లీట్ టోటల్ ఇంటిగ్రేటెడ్ డ్రోన్ ఇంట్రడక్షన్ సిస్టమ్ అండి. దీని పేరు IDDIS అని అంటాము. అంటే ఇది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనమాట. ఇందులోనే మనకు ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఈ కంట్రోల్ రూమ్లో నుంచి మనం రాడార్ ద్వారా మొట్టమొదటిగా 7 కిలోమీటర్ల దూరంలో ఒక డ్రోన్ ఏదైనా సరే మన ఏరియాలో కనుక వస్తుంటే ఐడెంటిఫై చేయొచ్చు. దాని తర్వాత మనం జామింగ్ యూజ్ చేసి దాన్ని జామ్ చేయొచ్చు. అలా అది కనుక జామ్ అవ్వకపోతే లేజర్ హార్డ్ కిల్ ద్వారా దాన్ని మనం కిల్ చేయొచ్చు. ఈ రకంగా ఎటువంటి డ్రోన్ అయినా సరే, నాట్ ఓన్లీ డ్రోన్,
అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ సిస్టమ్స్ ఏవైనా సరే మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనగలం. సార్, ఇప్పుడు మసూలా బీచ్ ఫెస్టివల్లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటున్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా మనం ఇలాంటి సిస్టమ్స్ అన్నింటినీ కూడా మన ఇండియాలో తయారయ్యే కాదు, మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. మన గవర్నమెంట్ అంబిషన్ కూడా ఆత్మనిర్భర్ భారత్. ఇప్పుడు కంప్లీట్లీ ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ ఓన్ ప్రొడక్షన్ ఏజెన్సీస్. అలాగే దీన్ని అంతటినీ కూడా చూసి భారత్ యొక్క క్యాపబిలిటీస్ ఎన్హాన్స్ అయినందుకు జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సార్, అదేవిధంగా ఈ డ్రోన్ సిస్టమ్ అనేది మన కృష్ణా జిల్లా నిమ్మకూరులో తయారవటం కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా మీరు దీంట్లో పనిచేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ మా బెల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేసినాయి. అందులో మచిలీపట్నం యూనిట్ కూడా భాగం అవడం, మా మచిలీపట్నం యూనిట్, మచిలీపట్నం నిమ్మలూరు యూనిట్ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని ఈ ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎంప్లాయీస్ కొంతమంది డైరెక్ట్గా రిపోర్ట్ చేశారు అక్కడ. వాళ్ళందరికీ కూడా స్పెషల్గా సత్కారాలు అవన్నీ కూడా చేసింది మా మేనేజ్మెంట్. దానికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం మచూలా బీచ్ ఫెస్టివల్ వద్దనో, మచూలా బీచ్ ఫెస్టివల్లో ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల్లో శత్రు దేశం పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ భారత్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇలాంటి సిస్టమే నేల కూల్చిందని చెప్పుకోవచ్చు. వీటిని సమర్థవంతంగా కూల్చడంలో సైనికులు విజయం సాధించారు. మచిలీపట్నం నిమ్మకూరు బెల్ కంపెనీ యూనిట్లు తయారు చేసిన ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా సమర్థవంతంగా పనిచేశాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ఇలాంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించడం తమ ఆనందంగా ఉంది. అది కూడా మచిలీపట్నం యూనిట్ కూడా సమర్థవంతంగా పనిచేశాయని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ నుంచి. ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ చేపట్టి కరిగుట్టను దోచుకోవడమే కాకుండా అంబానీ, అదానీ వంటి వారికి సంపదను దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. నక్సలైట్లను, సంఘ విగ్రహ శక్తులను ఏరి పారేస్తున్నామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా ఆదివాసులను ఇబ్బంది పెడుతూ విధ్వంసం సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపకపోతే అభ్యుదయవాదులంతా ఆందోళన పట్టక తప్పదని హెచ్చరించారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కగార్ శాంతి చర్చలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని ఆపరేషన్ కగార్ను తక్షణమే ప్రభుత్వం ఆపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పౌర హక్కుల నాయకులు రోహిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తుంది అన్నారు. ఆపరేషన్ కగార్ చేపట్టి అమాయక ఆదివాసులను ఇబ్బంది పెడుతుందని, ఇది పౌర హక్కులను హరించడమేనన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపేసి శాంతి చర్చలు జరపని పక్షంలో కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలు, అభ్యుదయ సంఘాలను కలుపుకొని ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు రోహిత్, మానవ హక్కుల వేదిక. ఈరోజు ఆదివాసీ పోరాటాల హక్కుల సంఘీభావ వేదిక ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి రౌండ్ టేబుల్ నిర్వహిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మావోయిస్టులు ఇప్పుడు కనీసం 4-5 సార్లు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన ఇచ్చి సందేశాలు పంపినా కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసి వాళ్ళని హత్యాకాండ చేసుకుంటూ వెళ్ళడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా. అది మామూలుగా మనం యుద్ధ నీతి మాట్లాడుకున్నా కూడా ఒక సైడు పార్టీ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని తలజెండా ఊపినప్పుడు అటే పార్టీ కూడా దాన్ని ఆలకించడం అనేది ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పుకునే హిందూ సాంప్రదాయంలో కూడా అది భాగమే. అటు వాళ్ళు మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నామంటే శాంతి చర్చలను తీసుకెళ్ళడానికి, కానీ అలా చేయకుండా మొన్న వాళ్ళ ప్రధాన కార్యదర్శిని హత్య చేశారు, నిన్న వాళ్ళ సెంట్రల్ కమిటీ మెంబర్ని హత్య చేశారు, ఈరోజు ఇంకో ఇద్దరిని చంపేశారనే వార్తలు వస్తున్నాయి. అంటే చివరికి దేని కొరకు ఇదంతా? ఎందుకు ఈ హత్యాకాండ అంతా ఏంటి? ఇప్పుడు మావోయిస్టులకు రాజ్యాంగం మీద నమ్మకం లేవచ్చు, కానీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం మీద రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలి. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రవర్తన కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీజ్ఫైర్ ప్రకటించి, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఈరోజు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే రాష్ట్రాల్లో, కేంద్రంలో కింద నుంచి పైదాకా అదే జరుగుతూ ఉంది.
చూసాం. తెనాల్లో 3 యువకులను ఏ రకంగా కొట్టి ఇవాళ బహిరంగంగా పోలీసులు కొట్టి వ్యవహారం చేస్తే దాన్ని బలపరిచే మంత్రులు చూస్తూ ఉన్నాం. ఇక కేంద్రంలో చూస్తే చట్టాన్ని రక్షిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ బహిరంగంగా నేరం అయితే లేదా నక్సలిజం అనేది వాళ్ళ దృష్టిలో నేరం అయితే వాళ్ళని పట్టుకోవడం ప్రయత్నం చేయాలి తప్పించి మేము చంపుతాం అని చెప్పి ప్రకటించి వాళ్ళ చంపడానికి ప్రయత్నం చేస్తారు, చంపుతూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఆదివాసీ హక్కుల వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఇవాళ రాజ్యాంగమే ప్రమాణం చేస్తున్న మీరు ఈరోజు ఇవాళ పబ్లిక్ ఈ రకంగా అంత హత్యలు చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆపరేషన్ కగారును ఆప్ చేయాలని రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మావోయిస్టులు శాంతి జరపండి, లేదంటే అది ఎట్లా అరికట్టాలి అది చట్ట ప్రకారం చేయాలి తప్పించి చట్టవిరుద్ధమైన చర్యలకు మీరు పాల్పడితే ప్రజా ఆందోళనకి దిగాల్సి వస్తున్న రకంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మొత్తం అన్ని ప్రజా సంఘాలను కూడగట్టి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో యోగాంధ్ర 2025 పేరిట 300 మందితో యోగా కార్యక్రమం జరిగింది. ఇంద్రకీలాద్రిపై మహామండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు, సేవకులు, కళాశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని సమూహ యోగాసనాలు నిర్వహించారు. ఉదయం 6:30 ప్రారంభమైన ఈ కార్యక్రమం సుమారు 1.5 పాటు సాగింది. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం తదితర యోగా ఆసనాలను అభ్యసించారు. వృక్షాసనంలో సుమారు 200 మందికి పైగా సమన్వయంగా నిలబడి చేసిన విన్యాసం ప్రేక్షకులను ఆకట్టుకుంది. యోగా ద్వారా శరీరానికి దృఢత్వం, మానసిక స్థిరత్వం, అంతర్గత శాంతి లభిస్తాయని ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖున భారత ప్రధానమంత్రి గారి స్వయంగా మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నందు వస్తున్నారు. అందులో భాగంగానే గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ప్రజలందరూ కూడా ఈ యొక్క యోగాంధ్రను దిగ్విజయం చేయడంలో భాగంగానే ఈరోజు మన దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క యోగాసనాల్లో పాల్గొనడం జరిగింది. వాస్తవంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో ఎంత బిజీగా ఉన్నా కానీ మన యొక్క ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రతిరోజు 1 గంట సేపు అయినా మనం యోగాసనాలు కానీ, ఏదో చిన్న ఎక్సర్సైజ్ కానీ, ధ్యానం కానీ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎంత సంపాదించినా ఆరోగ్యంగా సరిగా లేకపోతే మాత్రం అది ఏం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం కోసం 1 గంట సేపు కేటాయించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలు పనిగట్టుకుని అమరావతిపై విషప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత మహిళలను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడుల్లో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మధుసూదన్ రావు కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబం తరపున 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇదివరకు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ జనసేన నేతలతో కలిసి శుక్రవారం కావలిలోని మధుసూదన్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పవన్ ప్రకటించిన 50 లక్షల్లో 22.5 లక్షలు మధుసూదన్ రావు కుమార్తె మధుశ్రీకి, 22.5 లక్షలను కుమారుడు ముకుందాశ్రీ దత్తాకు, 5 లక్షలను తల్లి పద్మావతికి డీడీల రూపంలో అందజేశారు. విహారయాత్రకు వెళ్ళి దుర్మార్గుల బారిన పడి, ఉగ్రవాదుల బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి అమరుడు మధుసూదన్ గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజునే
ఈ సంఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయారు. ఇంత దుర్మార్గం అనేటువంటి మాటతోటి వారు వెంటనే కుటుంబాన్ని మనం ఆదుకోవాలనేటువంటి మాటను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వారు ప్రకటించారు. 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి, దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని, ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనే మాట చెప్పమని చెప్పి నన్ను, అదేవిధంగా అజయ్ గారు, మా టిట్కో చైర్మన్ గారు, మా ఇద్దరిని కూడా నేను పంపడం జరిగింది. ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ విషయాలను తలుచుకుని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ప్రస్ఫుటంగా విషాద ఛాయలు కనబడ్డాయి. ఇవాళ ఒకటే నేను మనవి చేసేది, నిజమైనటువంటి మానవతావాది, దేశభక్తి నరనరాన్న నిండినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా, అది రైతులు కానివ్వండి, వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఇవాళ దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి మధుసూదన్ గారి కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి మాటతోటి 50 లక్షల రూపాయలు, అందులో 22,50,000 అబ్బాయికి, 22,50,000 అమ్మాయికి, అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఆయన తల్లిదండ్రులకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చి వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఒకటే మేము మనవి చేసేది, వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ దుర్మార్గుల మీద ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోవాలో తీసుకున్నప్పటికీ కూడా, భారతదేశం యొక్క గొప్పతనం నిలబడినప్పటికీ కూడా పోయిన ప్రాణాలను ఇంకా తీసుకురాలేనట్టుగా ఆ కుటుంబానికి అదే చెప్పాము. తండ్రి లేడు, లేకపోతే ఇంటి పెద్ద దిక్కు లేడు అనేటువంటి బాధ మీకున్నా మేము తప్పనిసరిగా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉంటాం. చిన్న కార్యకర్తల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా మీరు ఎప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలని అడిగినా మీకు అండదండలుగా నిలబడతామనేటువంటి ధైర్యాన్ని వారికి చెప్పాం. అయినప్పటికీ వారిలో కట్టలు తెంచుకుని వస్తున్నటువంటి దుఃఖాన్ని ఆపే పరిస్థితి మా దగ్గర లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్పారో అవన్నీ చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాల కుటుంబానికి ఉంటాయనేటువంటి మాట కూడా వారికి చెప్పాం. మచిలీపట్నం మసూలా బీచ్ ఫెస్టివల్ 3వ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలతో సినీ తారలు పెద్ద ఎత్తున మసూలా బీచ్ ఫెస్టివల్కు సినీ తారలు తరలివస్తున్నారు. మసూలా బీచ్ ఫెస్టివల్ వద్ద సినీ తారల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. మచిలీపట్నంలో జరిగే మసూలా బీచ్ ఫెస్టివల్ 3వ రోజుకు చేరుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అలరించాయి. ఈ నేపథ్యంలో సినీ కళాకారులు కూడా పెద్ద ఎత్తున మసూలా బీచ్ ఫెస్టివల్కు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి సినీ తారలు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా మసూలా బీచ్ ఫెస్టివల్కి వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. చాలా చాలా ఆనందంగా ఉంది. నేను బందర్ వాడిని, మా తోరు ఇక్కడే, మా అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు. ఈ బందర్కి ఎంత వైభవం వచ్చిందని అనిపిస్తుంది నాకు. ఇది 3 రోజుల పండుగ కాదు, సరిపోదు. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళ చాలా అద్భుతమైన కార్యక్రమం. ఐ విష్ ద హ్యాపీ అండ్ ఎంజాయ్ ద ఆడియన్స్. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఐ వెరీ హ్యాపీ. ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అదేవిధంగా ఏమైనా సినిమాలు ఫ్యూచర్ లో సినిమాలు ఏమన్నా నటించబోతున్నారా? అంటే ఆల్రెడీ మీరు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా నటిస్తున్నారని తెలిసింది. ఏమేమి ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి, ఏంటి? నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ లో చేస్తున్నానండి. అలాగే మన రామ్ చరణ్ గారి సినిమా కూడా చేయబోతున్నాం. ఇప్పుడు తమ్ముడు సినిమా నితిన్ హీరో, ఆయన ఆ సినిమాలో మంచి వేషం చేశాను. రామ్ పోతినేని గారి సినిమా చేస్తున్నాను. అట్లా వేరే సినిమాలో కూడా బిజీగా ఉన్నాను. అదేవిధంగా మసూలా బీచ్ ఫెస్టివల్ కి రావడం ఎలా అనిపిస్తుంది, ఏంటి? అసలు మిమ్మల్ని చూసి చాలా మంది సెల్ఫీలు కూడా ఎగబడుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మచిలీపట్నం జరగడం అనేది చాలా చాలా సంతోషదాయకం. ఇంత క్రౌడ్ మన రాష్ట్రం నుంచి కాదు, పక్క రాష్ట్రాలు కూడా వచ్చారు. దారి ఇక్కడికి 15 నిమిషాలు రావాల్సిన దూరంలో ఉన్నా అక్కడి నుంచి రావడానికి 2-2.5 గంటలు పట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది.
థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే మసూలా బీచ్ ఫెస్టివల్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. అసలు మచిలీపట్నంకి వస్తున్నామా అనే ఆలోచన కూడా ఉంది. మచిలీపట్నం నుంచి బందర్ నుంచి మచిలీపట్నం బీచ్ కి రావడానికి 15 నిమిషాలు పడుతుంది. కానీ ఇక్కడ ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ సినీ తారలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఏడాది పాలనపై 12 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలకు నిర్ణయం. ప్రభుత్వం అందించబోయే కిట్లను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలకు అందించే వివిధ రకాల కిట్లపై పలు ఆదేశాలు జారీ. మంచి పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉంది. రాష్ట్రంలోని 1,63,00,000 కుటుంబాలకు ఇన్సూరెన్స్ సదుపాయం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.